రంజాన్ మాసంలో రాత్ బజార్కు జనం క్యూ కడుతున్నారు. షాపింగ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. చార్మినార్, మక్కా మసీద్, మదీనా ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి పెరిగింది. చార్మినార్ పరిసరాల్లో బ్యారికేడ్లు, 4 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. గుర్తుకొచ్చేది ముస్లిం సోదరుల ఉపవాసాలు, ఇఫ్తార్ విందులు. దాంతోపాటు నగరంలోని చార్మినార్ వద్ద ఒక ప్రత్యేకత ఉంది. చార్మినార్ వద్ద షాపింగ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రెగ్యులర్గా కూడా చార్మినార్ వద్ద సాయంత్రం వేళలా రద్దీగా ఉంటుంది. కానీ రంజాన్ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, రంజాన్ మాసం మొత్తం కూడా చార్మినార్ వద్ద 24/7 షాప్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. ముఖ్యంగా రాత్ బజార్ సంబంధించి రాత్ బజార్కి ఒక ప్రత్యేకత ఉంది. రాత్రంతా కూడా ఇక్కడ షాపింగ్ నిర్వహించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సాధారణంగా రాత్రి అయింది అంటే రెగ్యులర్గా పోలీసులు చెప్పేదాన్ని బట్టి 10 గంటలకు లేదా 10 గంటల 30 నిమిషాలకి షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. కానీ రంజాన్ మాసంలో మాత్రం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఇటు చార్మినార్ నలుదిక్కులా కూడా షాప్స్ అన్నీ కూడా ఉదయం నుండి రాత్రి వరకు, ఎట్ ది సేమ్ టైం అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు, అంటే నిర్విరామంగా 24 గంటలు కూడా షాప్స్ సంబంధించిన బిజినెస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇటు చార్మినార్ అందాల్ని వీక్షించడము, ఎందుకంటే లైటింగ్లో చార్మినార్ ఇంకా చాలా వరకు లైట్స్ వేయడం ద్వారా చార్మినార్ సంబంధించి బ్యూటీనెస్ అనేది ఇంకా ఎక్కువగా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇటు చార్మినార్ అందాలని వీక్షించడంతో పాటు ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఎక్కువగా కూడా రాత్ బజార్కి ప్రజలు పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. ఇటు హైదరాబాద్ జంట నగరాలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కూడా చార్మినార్ విజిట్ చేయడంతో పాటు ఇక్కడ రాత్ బజార్ ఏదైతే జరుగుతుందో ఈ రాత్ బజార్లో షాపింగ్ చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలు, యువతులు అయితే ఈ షాపింగ్ సంబంధించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడ మహిళలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇటు డ్రెస్సెస్ అనుకోవచ్చు, గాజులు, దాంతోపాటు ఇతర యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అట్ ది సేమ్ టైం రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. పోలీసులు కూడా రాత్ బజార్ సంబంధించి రంజాన్ మాసంలో నిర్విరామంగా ఇక్కడ వ్యాపారాలు నడుస్తుంటాయి. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సౌత్ జోన్ సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే సౌత్ జోన్ అనేది ఒక విధంగా క్రిటికల్గా చెప్పుకోవాలి. సౌత్ జోన్లో ఇటు లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడితే దాని ప్రభావము సిటీ వైడ్గా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు సౌత్ జోన్ సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఈ రంజాన్ మాసంలో చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రంజాన్ మాసంలో ఇది ఎక్కువ పెరిగిపోయింది అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు మదీనా నుండి చార్మినార్ వచ్చే రూట్ ఏదైతే ఉందో ఎక్కడికక్కడ వాహనాలను ఎప్పటికప్పుడు కూడా క్రమబద్ధీకరిస్తూ ముందుకు కదిలించాల్సిన పరిస్థితి. మనతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఉన్నారు. చెప్పండి, రెగ్యులర్గా కంటే ఈ రంజాన్ సీజన్లో ట్రాఫిక్ పరిస్థితి ఎట్లుంటుంది చార్మినార్ దగ్గర? ఇప్పుడు రంజాన్ సందర్భంగా చాలా దుకాణాలు పడ్డాయి, చాలా పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు చూడడానికి, మనం కొనడానికి. ఇంకా ఎక్కిందంటే ఇవాళ ఫ్రైడే నమాజ్ బందోబస్తులు, ఇవి మన రోజా ఇవ్వడం కానీ అవి కానీ చాలా పబ్లిక్ వస్తుంటారు. ఇంకేంటంటే పబ్లిక్ రావడం వల్ల చాలా కష్టమవుతుంది దుకాణం వాళ్ళకు, వీళ్ళకు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఎట్లుంది? ఎన్ని వేల వాహనాలు వస్తుంటాయి మీరు అప్రాక్సిమేట్గా చెప్పాలంటే? మినిమం డైలీ ఒక పొద్దు నుంచి సాయంత్రం వరకు 6,000 8,000 దాకా వెహికల్స్ ఉంటాయి. అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు సాయంత్రం వరకు 7 గంటల వరకు వాళ్ళది ఉంటుంది. వాళ్ళ తర్వాత బిజినెస్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. సాయంత్రం వరకు 7 బిజినెస్ వాళ్ళకు ఎంప్లాయీకి పంపించిన తర్వాత ఈ పబ్లిక్ ఎక్కువ వస్తుంటుంది ఈ బిజినెస్ చేయడానికి. మరి చార్మినార్ చూడడానికి ఎక్కువ వస్తుంటారు. దానికి మేము కొంచెం కోఆపరేట్ చేసి పంపిస్తున్నాం సార్. ఇప్పుడు చార్మినార్ 4 దిక్కుల్లో కూడా బ్యారిగేడ్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు? బ్యారిగేడ్స్ లోపలికి వాహనాలు అనుమతిస్తున్నారా? సార్ మేము కాళీకమన్ దగ్గర ఒక బ్యారికేడ్ పెట్టేసాము, మిట్టికేశ్వర్ దగ్గర ఒక డైవర్ట్ పెట్టేసాము, ఈ గుజరాత్ దగ్గర ఒక డైవర్షన్ చేసాము. అయినా వెహికల్స్ అనేది వందల వేల కొద్ది వెహికల్స్ వస్తున్నాయి సార్. ట్రాఫిక్ పోలీసుల నుండి అంటే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి ఎవరైతే చార్మినార్ చూడడానికి కావచ్చు, ఇక్కడ షాపింగ్ చేయడానికి కావచ్చు చూస్తుంటారో వాళ్ళకి మీరు ట్రాఫిక్ పోలీసు నుండి ఏం అపీల్ చేస్తారు? అంటే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు? చాలామంది వచ్చిన వాళ్ళు మంచిగా కోఆపరేటివ్ చేస్తారు సార్. పబ్లిక్ కూడా అయినా, ఆటో వాళ్ళు అయినా కూడా వాళ్ళు కొంచెం చెప్పింది వింటారు. కొంతమంది విన్నారు. అయినా మేము వాళ్ళకు మంచిగా మర్యాదపూర్వకంగా చెప్పి పంపించి మ్యాక్సిమం అయితే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. 100% మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్.
ఇప్పుడు విధులు అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక 5 మంది 7 మంది 10 మంది అట్లా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు ఈ గుజరాత్ పాయింట్లో 4 పాయింట్లు ఉన్నాయి సార్. 4 పాయింట్లో 6 మంది 5 మంది ఇట్లా ఉన్నాం సార్, ఆఫీసర్లు మేమంతా స్టాఫ్ అంతా కలిసి. ఇది మొత్తానికి ట్రాఫిక్ సంబంధించిన సమస్యను అధిగమిస్తున్నాము. సో ఆ ఫ్లోటింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చార్మినార్ వద్ద పెరిగింది. రంజాన్ మాసంలో ఇది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ మధ్య కాలంలో చాలా వరకు రాత్రి వేళల్లో రాత్ బజార్లో షాపింగ్ చేయడానికి చాలా మంది వస్తున్నారు అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.